ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మిడిల్ క్లాస్ లో చాలా మందికి అన్ని రోజులు ఒకటేలా ఉండవు. కొన్ని రోజులు బాగుంటుంది, ఇంకొన్ని రోజులు ఫైనాన్షియల్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవైపు పిల్లల చదువులని ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఒకరి జీతం మీద ఆధారపడి లైఫ్ ని లీడ్ చేయాలి అంటే చాలా కష్టం. అలా ఎవరికైనా కూడా ఆలోచించి ఇంటి నుంచి నేను చాలా తక్కువ పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? బిజినెస్ ఐడియాస్ చాలా ఉంటాయి సిరి గారు. అందులో ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే బ్యూటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అవును. సో బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, మేకప్ ఆర్టిస్టులు కానివ్వండి, అండ్ తర్వాత మేకప్ స్టూడియోస్ కానివ్వండి, ఇక్కడ చూసినా కూడా ఒక జస్ట్ గల్లీకే 4-5 చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు అక్కడ సప్లై చేసే ప్రోడక్ట్స్ ఏంటి అన్నది కొంచెం అవగాహన మనం తీసుకురావాలన్నమాట. సో ఏ బిజినెస్ కైనా కూడా ఎక్కువ స్కోప్ ఎందుకు ఉంటుంది? సో ఒక ఏరియాలోనే 4-5 షాప్స్ ఉన్నాయి అంటే దీనికి ఎంత డిమాండ్ ఉంది అనేది ఫస్ట్ థాట్. అండ్ తర్వాత వచ్చేసి వీటికి అంటే వీళ్ళు రన్ చేస్తున్నారు అండ్ సక్సెస్ అవుతున్నారు. రా మెటీరియల్ కానివ్వండి, సో దాని ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కావచ్చు, ఫర్నిచర్ కానివ్వండి, సో అవసరం పడుతుంది. సో వీటిలోనే నేను ఏదైనా బిజినెస్ చెయ్యొచ్చా అనే థాట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు అక్కడ హిట్ అవుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ తీసుకుందాం. బ్యూటీ పార్లర్ అంటేనే మనకు మేకప్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉంటాయి. బ్యూటీ పార్లర్కి ఓకే, దేర్ వీ కెన్ మేక్ అవర్ పర్ఫెక్షన్స్. అండ్ తర్వాత మేకప్ విషయానికి వస్తే నెయిల్ పాలిష్. సో మీరు ఇంటి వద్దే ఉండి చాలా మధ్యతరగతి కుటుంబం అన్నారు. సో వీళ్ళకి ఈ బిజినెస్ అయితే సూట్ అవుతుంది సిరి గారు, నెయిల్ పాలిష్ బిజినెస్. సో నెయిల్ పాలిష్లోనే అంటే ఒక మనం మేకప్లో చూసుకుంటే ఒక పెద్ద సెగ్మెంట్ నెయిల్ ఆర్ట్. సో నెయిల్ ఆర్ట్ అనేది స్టార్ట్ చేస్తే అందులో కూడా లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఇలా ఎవరైనా సరే చేయొచ్చు. లేదు నేను ఆ స్థాయికి వెళ్ళలేను, చిన్నగా పెట్టుబడి పెట్టి ఆ స్థాయికి వెళ్ళగలను అన్న వాళ్ళందరూ నెయిల్ పాలిష్ బిజినెస్ అనేది చేయొచ్చు. సో నెయిల్ పాలిష్ అండ్ తర్వాత వీటికి రిలేటెడ్ క్రిస్టల్ బాటిల్స్ ఉంటాయి కదా, చిన్నవి, ఇవన్నీ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉన్నాయి సిరి గారు. మీకు నెయిల్ కరెక్ట్ ఆ నెయిల్ పాలిష్ అండ్ తర్వాత అందులో ఉన్న నెయిల్ పాలిష్ లిక్విడ్ అంతా ఒక 3 రూపీస్ to 3-4 రూపీస్ వరకే పడుతుంది అనమాట. సో మనం ఎంత కొనుగోలు చేస్తున్నాము? ఈవెన్ ఫర్ 20 రూపీస్ మినిమం బేసిక్ ప్రైస్ కదా. ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసి మీరు అమ్ముతున్నారు అంటే 40-50 100 అబౌవ్ కూడా ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేశారంటే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇది ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ బాటిల్స్ కానివ్వండి అండ్ లిక్విడ్ కానివ్వండి మనకి ఈజీగా లభిస్తుంది. అండ్ లిక్విడ్ కూడా జస్ట్ ఒక 200 బిలోనే వచ్చేస్తుంది అనమాట. ఇదంతా మీరు ఫిల్ చేసే పనే ఉంటుంది మీకు. సో లిక్విడ్ తీసుకొని మీరు బాటిల్స్ కొనుగోలు అక్కడి నుంచి ఇండియన్ మార్ట్ నుంచి చేస్తారు. సో ఫిల్ చేస్తారు అండ్ ఫిల్ చేసిన తర్వాత అసలైన పని మార్కెటింగ్. అక్కడ మీరు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ని మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అంటే పర్ డే కానివ్వండి, లేకపోతే మంత్లీ ఇంత టార్గెట్ అనమాట. సో డైలీ ఒక 1000 బాటిల్స్ అమ్మేటట్టు, లేకపోతే ఒక 500 బాటిల్స్ అమ్మేటట్టు మీరు వాళ్ళని హైర్ చేశారంటే శాలరీ కమ్ కమిషన్ అని పెట్టాలన్నమాట. అప్పుడు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఒక 10 రూపీస్కి ప్రైస్ పట్టచ్చు మనం. సో మనకి ఎంతకు వస్తుంది? అది బిలో 4 రూపీస్కే ప్యాకింగ్ ఎవ్రీథింగ్ బ్రాండింగ్తో పాటు మనకి లిక్విడ్ ప్రైస్ అంతా కలిపి ఒక 4 రూపీస్లోనే వచ్చేస్తుంది. మనం 10 రూపీస్ తనకి ఇస్తున్నాము, తను ఎంతకైనా అమ్మచ్చు అనేది అక్కడ మీరు లిబర్టీ ఇస్తున్నారు అంటే చాలా మంచిగా సేల్స్ అనేది వాళ్ళు చేసుకుంటారు. అండ్ టార్గెటింగ్ ఏరియాస్ బ్యూటీ పార్లర్ కానివ్వండి, మేకప్ స్టూడియోస్ కానివ్వండి, ఇంకా ఇతర మేకప్ సామాగ్రి ఎవరైతే అమ్ముతుంటారో అక్కడంతా సప్లై చేయొచ్చు. సో మరి నెయిల్ పాలిష్ బిజినెస్ నేను ఇంటి వద్దే ఉండి స్టార్ట్ చేస్తే ఎలా నడుస్తుంది అంటే అస్సలు పోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 1040 crores ఇందులో మార్కెట్ అంతా ఉందా మేడం? అంతా. సో మీరు జస్ట్ ఒక 40 crore మార్కెట్ గ్రాప్ చేసినా కూడా ఏ స్థాయికో వెళ్ళిపోతారనమాట. చాలా మంచి స్కోప్ ఉన్న బిజినెస్ ఇది.
సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. లిక్విడ్ కూడా మీకు తయారు అవ్వి అమ్ముతున్నారు. అండ్ తర్వాత బాటిల్స్ కూడా ఈజీగా ఇండియన్ మార్ట్లో లభిస్తుంది కాబట్టి క్రిస్టల్ బాటిల్స్ అక్కడి నుంచి మీరు కొనుగోలు చేసుకొని సో ఒక బ్రాండింగ్ ఏర్పాటు చేసుకున్నారు అంటే చాలా చక్కగా నడిచే బిజినెస్ నెయిల్ పాలిష్ బిజినెస్. సో నెయిల్ పాలిష్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి సంబంధించిన ఏరియాస్లో నెయిల్ ఆర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ సెగ్మెంట్ కూడా మళ్ళీ మీరు ఫ్యూచర్లో తీసుకోవచ్చు. అలాంటివే సపరేట్ నెయిల్కి సంబంధించిన స్టూడియోనే మీరే ఏర్పాటు చేసుకునే స్థాయికి మీరు వెళ్ళొచ్చు అండ్ ఫ్రాంచైజ్ ఇవ్వచ్చు. అండ్ పెద్ద మొత్తంలో అంటే డిస్ట్రిబ్యూటర్కి మీరే క్రియేట్ చేయొచ్చు, హోల్సేల్గా అమ్మచ్చు అండ్ రీటైల్గా కూడా మీ స్టూడియోలో అమ్మచ్చు. బట్ బ్రాండింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాండింగ్ ప్రమోషన్ మీరు చేసుకుంటున్నారు అంటే చాలా మంచిగా నడిచే బిజినెస్ నెయిల్ పాలిష్ బిజినెస్. మార్కెటింగ్ ప్లేసెస్ చూసాము అండ్ సెగ్మెంట్స్. మేకప్ సెగ్మెంట్లోనే ది బెస్ట్ సెగ్మెంట్. సో నెయిల్ పాలిష్ ఎందుకంత అవసరం? జస్ట్ ఆడవాళ్ళే వేసుకుంటారా అంటే లేదు, ఇప్పుడు మగపిల్లలు కూడా చాలా వరకు వేసుకుంటున్నారు ఫర్ టు మెయింటైన్ స్టైలిష్. అంటే వాళ్ళు స్టైల్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా వరకు 1 or 2 ఫింగర్స్కి వేసుకుంటున్నారనమాట. సో ఈ మేకప్కి సంబంధించిన వాళ్ళు అంటే ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వీళ్ళందరూ అది మామూలుగా వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి, కానీ ఒక స్టైల్గా టాటూస్ ఎలా వేసుకుంటారో అట్లా నెయిల్ ఆర్ట్ పరంగా కూడా నెయిల్ పాలిష్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఆడవాళ్ళకే సంబంధించింది కాదు, బాయ్స్ కూడా ఇందులో రుచి చూపిస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ చాలా మంచిగా బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ మీరు చాలా ఆశ్చర్యపోతారు, 1000 రూపీస్ మీరు మార్జిన్ పెట్టినా కూడా ఇందులో అంత రిటర్న్స్ అనేది చూడొచ్చు సిరి గారు. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మంచిగా మీరు ఎంచుకున్నారు అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ప్లాట్ఫామ్స్, అందులో మీరు అబ్రాడ్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ తర్వాత వచ్చేసి హోల్ ఇండియా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే ఒక చిన్న ఇంటి నుంచే చేసిన బిజినెస్ ఆ లెవెల్కి వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ మీరు చూస్తున్న నెయిల్ పాలిషర్స్ అయితే వాళ్ళు అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కాకుండా చిన్న చిన్నవి ఆ స్థాయి నుంచే వచ్చాయి. సో ఇప్పుడు ఒక లెవెల్లో ఎదిగాయి. సో చిన్న చిన్నవి కాబట్టి మనకు కంటికి కనిపించినా మనం ఇగ్నోర్ చేస్తాము, ఇందులో ఏముంటుందిలే అని చెప్పి. అందులోనే అసలు సిసలైన ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇంటి వద్ద నుంచే ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. సో మేడం, ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఐడియాస్ కావచ్చు, మార్కెటింగ్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.